హాయ్ ఫ్రెండ్స్, సో మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. సో తమ్నైల్లో చూసిన విధంగానే అవునండి, వాట్సాప్లో 3 న్యూ ఫీచర్స్ వస్తాయి. ఎలా చేసుకోవాలో నేను కంప్లీట్గా వీడియోలో స్క్రీన్ వీడియో వేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నోటిఫికేషన్ అనమాట. స్టేటస్ నోటిఫికేషన్ ఉన్నారనుకో మనకు నోటిఫికేషన్ వస్తుంది. సెకండ్ వచ్చేసి ప్రొఫైల్ పిక్. నమ్మకం లేదు. ఈ ప్రొఫైల్ పిక్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. అంటే డైరెక్ట్ మనం ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేస్బుక్ లో నుంచి మనం ఆల్రెడీ పెట్టుకుంటాం కదా, సో దాన్నే మనం ప్రొఫైల్ గా పిక్ గా పెట్టుకోవచ్చు. ఓకేనా? థర్డ్ వన్ వచ్చి అసలు మిస్ అవ్వద్దు, చెప్పు. ఇది యూజర్ ఐడి అనమాట. ఈ యూజర్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్ గా యూజర్ ఐడితో మనం జస్ట్ వాట్సాప్ ఇది వరకు లాగా నంబర్ అవసరం లేదు. జస్ట్ యూజర్ ఐడి ఇస్తే మనం ఇన్స్టాగ్రామ్ ఎట్లా ఇస్తామో అట్లా అన్నట్టు యూజర్ ఐడి ఉంటుంది. సో యూజర్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్ గా వీడియోలో చూపిస్తాను. వీడియో ఎవరైతే స్కిప్ చేయొద్దు. ఓకే, వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఫీచర్స్ ఎవరైనా ఆల్రెడీ చేసి ఉంటే కింద కమెంట్ చేయండి. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆల్సో. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి సో నోటిఫికేషన్ ఎలా ఆన్ చేసుకోవాలి. సో నోటిఫికేషన్ సెట్టింగ్స్ ఏం లేదు, స్టేటస్ నోటిఫికేషన్ వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద అప్డేట్స్లో ఉంటుంది కదా, అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇప్పుడు ఎవరిదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా ఉందనుకోండి, ఇట్లా వాళ్ళది ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు స్టేటస్ పెడితే మీకు నోటిఫికేషన్ రావాలంటే పైన ఇక్కడ 3 డాట్ చూసుకోవచ్చు. సో ఈ 3 డాట్ దగ్గర మీరు క్లిక్ చేసి కింద ఇక్కడ ఉంటుంది కదా గెట్ నోటిఫికేషన్ అని. సో ఇక్కడ గెట్ నోటిఫికేషన్ అని పెడితే వాళ్ళు ఎప్పుడైనా కానీ వాళ్ళు స్టేటస్ పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో సెకండ్ సెట్టింగ్ ఏంటంటే సేమ్ ఇట్లానే వదిలేయండి. సో మీరు పైన 3 డాట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆల్రెడీ మీరు పెట్టుకున్న ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది. ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు మీరు కెమెరా, గ్యాలరీ, ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్, ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఫేస్బుక్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ డిపి మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్, ఇది మోస్ట్ ఇంట్రెస్టింగ్ కదా, మనం డిస్కషన్ చేసుకున్నాము, చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో మనం డైరెక్ట్గా ఇది త్రూ ద్వారా మనం చేసుకోవచ్చు అన్నట్టు. మొబైల్ నెంబర్ అవసరం ఐడి ఇచ్చేస్తే వాట్సాప్ మనకు వచ్చేస్తుంది. ఓకేనా? సో సింపుల్గా వచ్చేసి సేమ్ ఇక్కడ పైన 3 డాట్ క్లిక్ చేయండి. సెట్టింగ్స్లో క్లిక్ చేయండి. అకౌంట్స్ అని ఉంటుంది, అకౌంట్ సెకండ్ది అకౌంట్స్ అని దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు మీరు యువర్ అకౌంట్ అని దగ్గర @యూజర్ నేమ్ అని ఉంటుంది అన్నట్టు. యూజర్ నేమ్ మీద క్లిక్ చేయగానే మీకు దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఆల్రెడీ మీరు ఇన్స్టాగ్రామ్లో పేజీ ఉంటే మీకు ఇన్స్టాగ్రామ్ది డైరెక్ట్ పెట్టుకోవచ్చు. నాది ఆల్రెడీ ఉంది. సో నేను అదే ఇచ్చుకున్నా. లేదు మీరు కావాలంటే వేరే చేంజ్ చేసుకోవచ్చు. ఎడిట్ అని ఉంటుంది కదా, ఎడిట్ అని కొడితే డిలీట్ యూజర్ నేమ్, చేంజ్ యూజర్ నేమ్ మీరు ఏదైనా చేసుకున్నా. నేను ఆల్రెడీ చేంజ్ చేసుకొని పెట్టుకున్నా కాబట్టి, క్రియేట్ చేసుకొని పెట్టుకున్నా కాబట్టి. సో మీరు ఎప్పుడైనా కానీ వాట్సాప్ షేర్ చేసేటప్పుడు జస్ట్ మీరు ఈ యూజర్ నేమ్తో కూడా మీరు వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చు. సేమ్ మనం ఏ విధంగా మనం వాడుతూ ఉంటామో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లైక్ సేమ్ అన్నట్టు. సో డైరెక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మన ఛానల్ కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.